హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు నేను మీకు పాలతో సొరకాయ కూర ఎలా వండాలో చూపిస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చపాతీలోకి, రొట్టెలోనికి చాలా బాగుంటుందండి. పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా 1/4 టీ స్పూన్ మెంతులు. వీటిని కొంచెం వేయించాలండి. మెంతులు మాత్రం వేగాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి అంతే. దాని తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కల్లుప్పు వేసానండి. రాళ్ళ ఉప్పు అంటారు కదా, అది వేసి కలిపేసాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. అది మగ్గేలోపు మనం ఒక మిక్సీ జార్లోనికి ఒక 20 పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇలా తుంచి వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పుని వేసానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేయాలండి. ఒక 10 వెల్లుల్లిపాయలని పొట్టు తీసి వేసుకున్నాను. కొబ్బరి చిప్ప చూపించాను కదండి, పచ్చి కొబ్బరి చిప్ప. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వీటన్నింటినీ గ్రైండ్ చేసుకోవాలండి. మరి మెత్తగా అవసరం లేదు, మరి కచ్చా పచ్చగా కాదు, మీడియంగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి. ఇప్పుడు మూత తీసి చేసుకుందామండి. కర్రీలో టమాటాలు ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేయండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేయండి. 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేయాలండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏదైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి అంతా సర్దేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి సొరకాయ ముక్కలన్నింటినీ కలిపేయండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్లు కలిసే వరకు ఇలా కలిపేయండి. డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మొత్తం అంతా కలిపేయాలండి. ఇలా కలిపిన తర్వాత 1 కప్పు కాచి చల్లార్చిన పాలని వేస్తున్నానండి నేను. ఈ కర్రీలో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ కదండి, సమ్మర్లో తీసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. కాచి చల్లార్చిన పాలని 1 కప్ వేసాను. వీటిని ఒకసారి అంతా కలిపేయండి. కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. సొరకాయలోంచి కూడా వాటర్ వస్తూ ఉంటాయి. చూడండి, 10 నిమిషాల తర్వాత నేను వాటర్ ఏం పోయలేదండి. పాలు ఇంకా సొరకాయలోంచి వచ్చిన వాటర్తోనే కర్రీ అంతా ఉడికిపోయింది. కర్రీ ఉడికిందా లేదా అనేది చూసుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని వేసానండి. ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత కర్రీ మొత్తం ఉడికిపోతుంది. మీకు కనుక సొరకాయలోంచి వాటర్ రాకపోతే కొంచెం వాటర్ పోసుకోండి. లేత సొరకాయ అయితే వాటర్ వస్తుంది. ఒకవేళ మీకు వాటర్ రాకపోతే కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కూర పాలతో చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది, చపాతీలోకి ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.